ఈరోజు ఒక సింపుల్ హౌస్ ఇండివిజువల్ హౌస్ డిజైన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సబ్స్క్రైబర్ కోరిక మేరకు అయితే ఈ యొక్క హౌస్ డిజైన్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క ప్లాన్ సరౌండింగ్ వ్యూస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు ఓవరాల్ ప్లాట్ ఏరియా 30 ఫీట్ బై 52 ఫీట్ అయితే వస్తుంది. ఓన్లీ కన్స్ట్రక్షన్ జరిగే పార్ట్ వచ్చేసి 22 ఫీట్ బై 52 ఫీట్ అయితే ప్లాట్ ఏరియా ఉందండి. ఇందులో 2 పోర్షన్లుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. మిడిల్లో స్టైర్ కేస్ ఇచ్చి మిడిల్లో ఈ విధంగా మెట్లు ఇచ్చి రెండు సపరేట్ పోర్షన్లుగా అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. 1 బిహెచ్కే 1 బిహెచ్కే అయితే వస్తుంది. 2 సైడ్స్ వచ్చేసి ఇది కాంపౌండ్ వాల్ ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఎంట్రీ అవుతాము. ఎంట్రీ అయ్యి ముందు వచ్చేసి ఓ 4 ఫీట్ తోటి అయితే గ్రీనరీ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదంతా గ్రీనరీ పార్ట్. ఇది వచ్చేసి ఓ 2 ఫీట్ తోటి ఒక బెడ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్యాసేజ్ ఇది. ఈ విధంగా స్టైర్ కేస్ నుంచి పైకి వెళ్ళగానే ఈ యొక్క పొజిషన్ వాళ్ళు వచ్చేసి ఎంట్రీ ఈ విధంగా అవుతారు. ఈ మెయిన్ డోర్ నుంచి అయితే ఎంట్రీ అవుతారండి. ఈ పొజిషన్ వాళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే ఎంట్రీ అవుతారు. ఈ విధంగా అయితే ప్లాన్ డిజైన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ప్రజెంట్ ఇందులో ఇన్సైడ్ వ్యూ అయితే కూడా చూపిస్తాను. ఇన్సైడ్ వ్యూ వచ్చేసి బిల్డింగ్ యొక్క ఇన్సైడ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఈ బెడ్రూమ్ వాళ్ళు వచ్చేసి ఈ విధంగా ఎంట్రీ అవగానే వీళ్ళకు హాల్ అవుతుందండి. ఇది వీళ్ళకు హాల్ సైజ్ వచ్చేసి 11 ఫీట్ల వెడల్పు 16 ఫీట్ల పొడవుతో అయితే హాల్ సైజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళకు. అండ్ ఇది వచ్చేసి ఇది ఈశాన్య మూల అవుతుంది వీళ్ళకు. ఈశాన్య మూల ప్లస్ ఇది నైరుతి మూల, ఇది వాయువ్య మూల, ఇది ఆగ్నేయ మూల. ఈ విధంగా ఎంట్రీ అవగానే ఇదంతా హాల్ అండి. హాల్ సైజ్ కూడా 11 ఫీట్ బై 16 ఫీట్ మంచి సైజ్ అయితే రావడం జరిగింది. హాల్లో ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇది ఆగ్నేయం సైడ్ వచ్చేసి ఇది కిచెన్ రూమ్. ఇది కిచెన్ సైజ్ వచ్చేసి 10 ఫీట్ వెడల్పు బై 8 ఫీట్ తోటి అయితే పొడవులు అయితే ఇవ్వడం జరిగింది. 10 బై 8 సైజ్ తోటి అయితే మనకు కిచెన్ అయితే రావడం జరుగుతుంది. నైరుతి సైడ్ వచ్చేసి ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసి అటాచ్ టాయిలెట్ అండి. ఇందులో 2 టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి కామన్ టాయిలెట్ అండి. ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకు ఇబ్బందికరంగా ఉండకుండా ఒక టాయిలెట్ వచ్చేసి ఓపెన్ లో ఇవ్వడం జరిగింది. ఇంకొక టాయిలెట్ వచ్చేసి ఈ విధంగా ఈ బెడ్రూమ్ కి అయితే అటాచ్డ్ గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క టాయిలెట్లకు వెంటిలేషన్ కొరకు ఈ విధంగా వెంటిలేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 1 ఫీట్ బై 2 ఫీట్ హైట్ సైజెస్ తోటి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ విధంగా మిడిల్ లో వచ్చేసి స్టైర్ కేస్ అయితే రావడం జరుగుతుంది. స్టైర్ కేస్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క పొజిషన్ వాళ్ళకి ఈ విధంగా ఎంట్రీ అవుతారండి. ఎంట్రీ అవగానే వీళ్ళు కూడా హాల్ సైజెస్ కూడా సేమ్ అండి. 2 పోర్షన్లు సేమ్ సైజెస్ తోటి అయితే ఇవ్వడం జరిగింది. 11 ఫీట్ బై 16 ఫీట్ తోటి అయితే హాల్ సైజ్ వస్తుంది. వీళ్ళకు ఇది ఆగ్నేయం సైడ్ కిచెన్ ఇచ్చాను. కిచెన్ సైజ్ వచ్చేసి 10 ఫీట్ బై 8 ఫీట్ అయితే రావడం జరుగుతుందండి. ఇది నైరుతి సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ కి వచ్చేసి ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో కూడా 2 టాయిలెట్స్ ఇచ్చాము. ఒకటి ఓపెన్ లో ఇచ్చాము. ఇంకొకటి వచ్చేసి ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పైన స్లాబ్ కి రావడానికి వీళ్ళకు ఈ విధంగా అయితే ఈ ప్లాన్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా స్టైర్ కేస్ ఎక్కి వీళ్ళు పైనుంచి వచ్చేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి. ఈ డోర్ నుంచి ఎంట్రీ అవడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి పారాపెట్ వాల్ వచ్చేసి ఇదంతా బ్రిక్స్ తోటే ఇవ్వడం జరిగింది. ముందు ఎలివేషన్ కి కొంచెం బాగుంటుందని చెప్పి ఈ టఫ్ అండ్ గ్లాస్ తోటి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. విజువల్ లుక్ కోసం అని చెప్పి టఫ్ అండ్ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. సింపుల్ ఎలివేషన్ డిజైన్ ఫ్రెండ్స్. హెవీగా కాకుండా సింపుల్ గానే మంచి లుక్ వచ్చే విధంగా అయితే ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.